అయిపోయింది. ఇంకా అవుతుందా? ఏం కాదు, రిలాక్స్ అవ్వు. నిమ్మరసం తెస్తాను, సరేనా? ఎప్పుడైనా ఒక మంచి మనిషి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే వాణ్ణి 2 దెబ్బలు కొట్టాలి. ఒకటి ప్రేమ విషయంలో, ఇక రెండవది మందు విషయంలో. ఆ రెండింటిని కంట్రోల్లో ఉంచినప్పుడే జీవితం సజావుగా ఉంటుంది. కానీ ఏ రోజైతే ప్రేమకి మందుకి బానిసలమైపోతామో ఆ రోజు నుంచే జీవితం మొట్టుకుట్టుకుపోతుంది. రే మొటగా, ఇంకా ఆపు, భోజనం చెయ్యి. ఏంటది? నీ లగేజ్. ఏంటి? కాలేజ్ స్టార్ట్ అయింది, హాస్టల్కి వెళ్ళిపో. నేను హాస్టల్కి షిఫ్ట్ అవడం ఏంటి? నేను వెళ్తే నువ్వు కూడా నాతో వస్తున్నావు. ఇంకా నీ అడ్మిషన్ కూడా కాలేదు. ముందు నువ్వు వెళ్ళు. నిన్ను వదిలేసి వెళ్ళమంటావా? అర్థం చేసుకో మహేష్, నాకు కాస్త టైం కావాలి. అరే అరే కుణాల్, ఏంటిది? మహేష్, యూ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్. ఇప్పుడు నా కారణంగా నువ్వు కాలేజ్ పోగొట్టుకోకూడదు. ఈ ఎరిపుకు మాటలు ఆపేసి అడ్మిషన్ సంగతి చూడు. కుణాల్, నువ్వు మర్చిపోవద్దు, ముంబై వచ్చింది మర్చెంట్ నేవీ కోసం. ఎప్పుడు ఏది మర్చిపోను మహేష్. అసలు నా ప్రాబ్లమే అది, నేను ఏది మర్చిపోలేకపోతున్నాను. ఏమైంది కుణా? ఎన్నిసార్లు నాకు కాల్ చేస్తావు నువ్వు? ఇంకేం చేస్తారా? ఐఎమ్ సారీ బేబ్, తారా, అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, దయచేసి నన్ను మాత్రం వదిలే. ఏం దెంగించుకుంటావో దెంగించుకో, నాకు సంబంధం లేదు. ఇక్కడ నన్ను టార్చర్ చేయటం ఆపు. అరే నన్ను వదిలేకుతారా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను తారా. చచ్చిపో కుణాల్, నన్నైనా ప్రశాంతంగా బతకని. తారా, తారా. మందంగా. నువ్వు టెరెస్కి రాగలవా? ఈ టైంలోనా? అమ్మా నాన్నకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు good, strong profitability even after depreciation. Satellite दोबारा काम कर रहा है.
కునాల్ హాయ్. నువ్వు బానే ఉన్నావు కదా? ఆ, హే హే హే, బాగా తాగేశావు నువ్వు. కునాల్ నేను చెప్పేది విను. హే హే ఆగు. నీ ఒక్కటే కాదు.